హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్ డిజైన్ బట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. అంచు భాగం కిందకి. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్కి లూజ్ తీసుకోవాలి. బెల్ట్ భాగం దగ్గర మామూలు బ్లౌజ్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, అంచు బెల్ట్ భాగం కాకుండా. బెల్ట్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది బెల్ట్ వల్ల, అందుకు బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క యాడ్ చేసుకోవాలి. లూజ్ తీసుకోవాలి బ్లౌజ్కి. ఈ విధంగా 2 ఖర్చు భాగాలు వేసుకోవాలి. ఈ డిజైన్ నడుము దగ్గరకు వచ్చే విధంగా నేను బోర్డర్ దగ్గర వేస్తున్నాను. ఈ విధంగా అండ్ అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు డిజైన్ ఎక్కడి వరకు అవసరం అవుతుందో కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను. లోపలికి కొంచెం ఖర్చు భాగం ఫోల్డ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మన బ్లౌజ్ ఎంతైతే వస్తుందో ఈ విధంగా వేసుకోవాలి. వెనక భాగానికి డాట్స్ భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం వెనక భాగాన్ని డీప్ భాగాన్ని అది ఎక్కడి వరకు అయితే వస్తుందో కరెక్ట్గా అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ బార్డర్ నుంచి ఇక్కడి వరకు. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగం, ఈ మెడ భాగాన్ని ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి మెడ భాగం జారకుండా కరెక్ట్గా ఎంతైతే వస్తుందో కరెక్ట్గా సరిపోయే విధంగా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఖర్చు భాగానికి ఈ విధంగా ఎదరికి తీసుకోవాలి. ఇప్పుడు పైన మనకి ఖర్చు భాగం ఎంతైతే వస్తుందో పైకి అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ ఉందంటే అక్కడ వరకు వేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా బయట తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. 2 మార్క్స్. ఇప్పుడు షోల్డర్ భాగం, షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు చంక భాగానికి ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైనకి ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మెడ భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా సెకండ్ మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర పొడవు తీస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ పైనుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నడుము దగ్గర తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి బ్లౌజ్ ఇక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది. కింద ఖర్చు భాగం కోసం కొంచెం ఎక్స్ట్రా తీస్తున్నాను. ఈ విధంగా ఖర్చు కోసం తీస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ ఉండేలా తీసుకోవాలి. లోతు తీసుకునే వరకు షోల్డర్ నుంచి కిందకి ఈ విధంగా తీసుకోవాలి. లోతు మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే అవసరం అవుతుందో అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం
ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం చిన్న మెడ కావాలనుకునే వాళ్ళు చిన్నగా జస్ట్ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. లావు ఉండే వాళ్ళైతే కొంచెం కిందకి తీసుకోవచ్చు. ఈ విధంగా కిందకి తీసుకొని కొంచెం లోపలికి తీసుకోవచ్చు. ఈ విధంగా నేను ఈ పైనుంచి ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మరి ఇదే భాగాన్ని బెల్ట్ కోసం కట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ వేసుకునే వాళ్ళు ఇదే భాగంతో మనం వెనక్కి కూడా తిప్పేసుకోవచ్చు. ఈ విధంగానే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు బెల్ట్ భాగం స్టిఫ్గా ఉండడం కోసం మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ఇది కింద భాగానికి బెల్ట్ భాగం దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేయడం కోసం ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ షోల్డర్ భాగాన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదిని బట్టి మనం ఎంతైతే పొడవు వస్తుందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వెనక భాగం డాట్స్ వేసుకోవాలి. ఇదే వెనక భాగంతో మనం ముందు భాగాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ భాగాన్ని ఈ విధంగా ఎదరికి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ లూజ్ ఎంతైతే వస్తుందో చూసుకోవాలి. మనం ఉక్సుల భాగంతో చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ షోల్డర్ నుంచి కింద ఈ డాట్కి మనకి ఎంత పొడవు వస్తుందో కరెక్ట్గా చూసుకోవాలి. సాగకుండా అంటే ఇంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగంతో మనం ఎదర భాగానికి వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి ఈ భాగాన్ని. ఈ విధంగా వేసుకొని మనకి ఎంత పొడవు వస్తుందో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఈ విధంగా ఈ ఉక్సుల భాగంతోనే చూసుకోవాలి మనం. ఈ షోల్డర్ ఖర్చు భాగం నుంచి ఈ విధంగా చూసుకొని దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎదర భాగం ఇప్పుడు పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో ఒకసారి చూసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసిన దగ్గరికి పెట్టుకోవాలి. ఈ విధంగా
ఇది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మనం మార్క్ చేసుకునే విధంగా దీన్నే మనం కొంచెం రౌండ్ తీసుకోవాలి, కొంచెం లోతు కూడా తీసుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది లేదా ఒకసారి చూసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి మనం ఒక మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఆ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్, ఓపెన్ సైడ్ డాట్ కోసం కింద ఖర్చు భాగం వస్తుంది కాబట్టి షేప్ దగ్గర ఆ ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోతు ఎక్కడి వరకు తీయాలో చూపిస్తున్నాను. ఈ షోల్డర్ భాగాన్ని బ్లౌజ్ షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ విధంగా షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి డాట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేవారైతే పైనుంచి ఈ విధంగా తీసుకోవచ్చు, లావు ఉండేవాళ్ళైతే కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి తీస్తున్నాను. ఈ నడుము భాగంకి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే భాగానికి మనకి లూజ్ ఎంత అయితే వస్తుందో ఖర్చు భాగానికి డాట్ చూసుకొని వేసుకోవాలి. లూజ్కి మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు మనం ఈ భాగం నుంచి కొంచెం చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగం ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా లోతు తీసుకున్నట్లయితే చంక భాగం ముడతలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం లైట్గా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీటికి మనకి బట్టి మన డాట్స్ కొత్త వారు చూసుకొని వేసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతో చూసుకోవాలి. ఈ మధ్య భాగానికి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచి ఖర్చు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి లైట్గా. ఈ మధ్య ఇది ఎప్పుడు కూడా ఖర్చు భాగం కొంచెం సన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచి లోతు ఎక్కడి వరకు అయితే తీసామో అక్కడి నుంచి మనం కింద డాట్ వస్తుంది. బ్లౌజ్ ఆదిని బట్టి మనం తీసుకోవచ్చు. ఇవి ఈ రెండు డాట్స్ మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ ముగ్గులు తీసుకుందాం. మనం ఇప్పుడు షేప్ ముగ్గులు కూడా ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. మనకి కింద
గ్యాప్ ఉంచి ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టి క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగం ఎంత అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ ఖర్చు భాగం పైకి ఎంతవరకు వస్తుందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇవి మనకి క్లాత్ పెద్ద ఉన్నట్లయితే ఒక్కొక్క వైపు రెండు కానీ లేదంటే 3 అయినా వేసుకోవచ్చు. క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి చొప్పున 2 తీసుకోవచ్చు. లోపలికి వేరే క్లాత్ అయినా కలర్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ వస్తుంది. అది బాగా లావుగా ఉండేవాళ్ళు అలాంటివైతే బ్లౌజ్ పెద్దదాన్ని బట్టి 3.5 ఇంచెస్ వస్తుంది ఓపెన్ సైడ్. నడుం సైడ్ అయితే 2.5 వస్తుంది. ఈ విధంగా 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకు తీసుకోవాలి. 2 చేతుల కోసం 2 పళ్ళ మీద వేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. కింద ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పైన షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగాన్ని పైకి పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద ఫోల్డింగ్ కోసం ఇంత గ్యాప్ ఉంచుతున్నాను కింద భాగానికి. ఇప్పుడు మనకి ఇది ఎంత అయితే వస్తుందో కరెక్ట్గా ఆ విధంగా లూజ్ భాగానికి మార్క్ చేసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్కి చంక భాగం ఒక మార్క్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఈ విధంగా 2 మార్కులు చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మనం డౌన్ చేసుకుంటూ రావాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఈ మధ్య భాగానికి కరెక్ట్గా షోల్డర్ పాయింట్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ మధ్య భాగంలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం రైట్ రాంగ్ చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎప్పుడు కూడా లోపలికి ఉండే విధంగా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ రావాలి పైకి. ఈ విధంగా మన లూజ్ని బట్టి మార్క్ చేసిన దగ్గర ఈ విధంగా మార్క్ చేసిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా హ్యాండ్స్ కూడా లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగానికి రావాలి. అది తెలియడం కోసమే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి లోపలికి ఫోల్డింగ్ ఎంత అయితే అవసరం అవుతుందో అక్కడ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు కట్ చేసుకుందాం.
ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగం కోసం ఒకటి, తాళ్ళు భాగం కోసం ఒకటి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్కి కట్ చేసుకోవాలి. మనకి మెడ భాగం కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం మెడ భాగానికి ఎప్పుడు కూడా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి ముక్కలు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.